మనం తండ్రిని ఆరాధించడానికి వచ్చినప్పుడు అసలు మనం ఆరాధించడానికి యోగ్యులమేనా, అసలు మనం ఎలాంటి పిల్లలు అనే సంగతి ముందు తెలుసుకోవాలి. మనం ఎలాంటి పిల్లలు అనే సంగతి దేవుని వాక్యం నుండి తెలుసుకుందాం. మనం 10 రకాలైనటువంటి పిల్లలు. ఎటువంటి పిల్లలు? ద్వితీయోపదేశకాండం 32 అధ్యాయం 20 వచనం. ద్వితీయోపదేశకాండం 32:20. విశ్వాసము లేని పిల్లలం నెంబర్ 1. నెంబర్ 2 యెషయా గ్రంథం 1 అధ్యాయం 2వ వచనం. యెషయా 1:2 తిరుగుబాటు చేయు పిల్లలము. నెంబర్ 3 యెషయా గ్రంథం 1 అధ్యాయం 4వ వచనం. యెషయా 1:4. నేను 2 సార్లు చెప్తాను, రెఫరెన్సులు రాసుకోవచ్చు, సులువుగా రాసుకోవచ్చు. పుస్తకం పెట్టి రాసుకోవటం అది బైబిల్ వాక్యానుసారమైన క్రమం. నీవు చూసినది పుస్తకంలో రాయమన్నాడు కాబట్టి బైబిల్ నోట్స్ అనేటువంటిది ప్రతి విశ్వాసికి తప్పనిసరిగా ఉండాలి. సరే, ముసలుళ్ళు అంటే సరే, ఇప్పుడు మన అంశం ఏంటంటే మనం ఎలాంటి పిల్లలం. 3వది చెరుపు చేయు పిల్లలం. యెషయా గ్రంథం 1 అధ్యాయం 4వ వచనం. ఇప్పుడు 4వది యెషయా గ్రంథం 30 అధ్యాయం 1వ వచనం. యెషయా 31 లోబడని పిల్లలము 4. ఇప్పుడు 5వది యెషయా గ్రంథం 30 అధ్యాయం 9వ వచనం 39 అబద్ధమాడు పిల్లలము 5. 6 ధర్మశాస్త్రము విననొలని పిల్లలము 7. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 14. ఇర్మియా 3:14 మనము భ్రష్టులైనటువంటి పిల్లలం 7. 8. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనం 4:22 మనము మూఢులైనటువంటి పిల్లలం. తర్వాత యోహాను సువార్త 11వ అధ్యాయం 52వ వచనం. యోహాను సువార్త 11:52 మనము చెదిరిపోయిన పిల్లలం. తర్వాత రోమాపత్రిక 9వ అధ్యాయం 8వ వచనం. రోమా 9:8 మనము శరీరానుసారమైనటువంటి పిల్లలం, శరీర సంబంధమైనటువంటి పిల్లలం. మళ్ళీ చెప్తాను చూడండి. మొదటిది విశ్వాసము లేని పిల్లలం, 2వది లోబడని పిల్లలం, 3వది చెరుపు చేయు పిల్లలం, 4వది తిరుగుబాటు చేసే పిల్లలం, 2వది, 3వది చెరుపు చేసే పిల్లలం, 4వది లోబడని పిల్లలం, 5వది అబద్ధమాడే పిల్లలం, 6వది ధర్మశాస్త్రము విననొల్లని పిల్లలం. ఇప్పుడు 7వది మనము భ్రష్టులైన పిల్లలం, 8వది మూఢులైన పిల్లలం, 9వది చెదిరిపోయిన పిల్లలం, 10వది శరీర సంబంధమైన పిల్లలు. ఇటువంటి పిల్లలు దేవుని ఆరాధించడానికి యోగ్యులేనా? ఇటువంటి పిల్లల దేవుని ఆరాధించేది? ఒకప్పుడు మనం ఎలాంటి పిల్లలమనే సంగతి దేవుని వాక్యం చదువుకున్నాం. అయితే ఇలాంటి పిల్లలు ఆరాధించే పిల్లలైనాం. ఒకప్పుడు ఇలాంటి పిల్లలమే. అయితే ఇప్పుడేమైనాం? ఇప్పుడు ఎలాంటి పిల్లలమైనాం, ఎట్లయినాం అనేటువంటి సంగతి ఇప్పుడు 5వ చూద్దాం. 5వది ఎట్లు దేవుని పిల్లలమైనాం అనే సంగతి. యోహాను సువార్త 1:12. యోహాను సువార్త 1:12 తను ఎందరు అంగీకరించరు అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి అందరికీ దేవుని పిల్లగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. కేవలం విశ్వాసం ఉంచిన కారణం చేత మనము దేవుని పిల్లలమైనాం, అధికారపూర్వకంగా దేవుని పిల్లలమైనాం. మనల్ని దేవుని పిల్లగా అంగీకరించడానికి చేయడానికి ఏం చేశాడు ప్రభు? పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడు. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యమే దేవుడే ఉండను. ఆ వాక్యము శరీరధారి కృపాసత్యంపుడుగా మన మధ్య నివసించను. ఆయన లోకంలోనికి వచ్చాను. ఆయన తన స్వకీయులు ఎద్దుకు వచ్చాను. 11 వచ్చింది. యోహాను సువార్త 1:11 స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. ఇప్పుడు అంగీకరించిన వారందరూ కూడా దేవుని పిల్ల అయ్యేటువంటి అధికారం ఇచ్చాడు. అనగా పరలోకం నుంచి భూలోకానికి ఎందుకు వచ్చాడంటే మనల్ని దేవుని పిల్లలుగా మార్చడానికి వచ్చాడు. ఇప్పుడు దేవుని కృప, దేవుని విశ్వాసం ఉంచిన మనం దేవుని పిల్లలమైన ఒకటి. 2వది దేవుడు మనలా తన ప్రేమను వెల్లడిపరిచాడు. అందుకని 3 యోహాను పత్రిక 3వ అధ్యాయం 3 యోహాను పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు మనము దేవుని పిల్లలమే, దీనివలన తండ్రి మన యందు ఎట్టి ప్రేమ నుంచును చూడుడి. దేవుని ప్రేమ వలన మనము దేవుని పిల్లలమైనాం. పిల్లారా, ఇప్పుడు 4 అయిపోయినాయి. మనం ఎట్లు దేవుని పిల్లలమైతిమి.
ఇప్పుడు ఐదవది, ఇప్పుడు మనం ఐదవదా ఆరవది, ఇప్పుడు మనము ఎలాంటి పిల్లలం అనే సంగతి దేవుని వాక్యంలో నుండి తెలుసుకుందాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మనము దేవుని పిల్లలము. ఒకప్పుడు ఎలాంటి పిల్లలను చూసాం, ఇప్పుడు ఎలాంటి పిల్లలమైనా దేవుని పిల్లలమైనా. నెంబర్ 1. నెంబర్ 2, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం 14వ వచనం, పిల్లలారా మీ పాపములు క్షమింపబడి ఉన్నవి. ఇప్పుడు పాపములు క్షమించబడిన పిల్లలం ఇప్పుడు 2 అయినాయి. మూడవది, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 28వ వచనం, మొదటి యోహాను పత్రిక 2:28, ఆయన కొరకు కనిపెట్టుకునేటువంటి పిల్లలం, ఆయన రాకడ కొరకు కనిపెట్టేటువంటి పిల్లలం ఇప్పుడు 3 అయినాయి. ఇప్పుడు 4వది, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం 19వ వచనం, మనం ఆయనను ప్రేమించుచున్నాము. పిల్లారా, ఆయన్ను ప్రేమించేటువంటి పిల్లలం. తర్వాత మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, మొదటి యోహాను పత్రిక 4:4, పిల్లలారా మీరు దేవుని సంబంధులు. ఇప్పుడు దేవుని సంబంధులైనటువంటి పిల్లలం. తర్వాత ఇంకెలాంటి పిల్లలం? మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం, పిల్లలారా విగ్రహముల జోలికి పోకుండుడి. విగ్రహముల జోలికి పోనటువంటి పిల్లలం. తర్వాత ఇంకెలాంటి పిల్లలం? గలతీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, గలతీ 4:7, కుమారులైతే దేవునికి వారసులు. రోమాపత్రిక 8వ అధ్యాయం 17, రోమా 8:17, పిల్లలమైతే వారసులము. మనము దేవునికి వారసులమైన పిల్లలము, దేవునికి వారసులమైన పిల్లలం. తర్వాత ఎఫ్సీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, ఎఫ్సీ పత్రిక 5:1, ప్రియులైన పిల్లలము. ఒకప్పుడు తిరుగుబాటు చేసే పిల్లలను, ఒకప్పుడు దేవుని యొక్క కార్యాలను చెరిపేసే పిల్లలం. అయితే ఇప్పుడు ఎలాంటి పిల్లలం? ప్రియులైనటువంటి పిల్లలం. ఇంతకు మునుపు అబద్ధమాడే పిల్లలం. ఇప్పుడు ఎలాంటి పిల్లలము? యెషయా గ్రంథం 63వ అధ్యాయం 8వ వచనం, 63:8, అబద్ధమాడ నేరని పిల్లలము. అబద్ధం చచ్చిన ఆడం. ఎందుకు ఆడం? పొద్దున్న లేస్తే అబద్ధమే బతుకుమంది. ఎవరితో అబద్ధం ఆడతాం? కట్టుకున్న భార్యతో అబద్ధం ఆడతాం, కన్న బిడ్డలతో అబద్ధం ఆడతాం, కన్న తల్లితో కూడా అబద్ధం ఆడతాం మనం. పిల్లారా, ఇటువంటి బతుకుమంది ఒకప్పుడు. అయితే ఇప్పుడు అబద్ధమాడ నేరని పిల్లలం. యెషయా గ్రంథం 63:8. పిల్లారా, ఇటువంటి పిల్లలుగా మార్చాడు దేవుడు మనలను. ఇది దేవుని ప్రేమ, ఇది దేవుని కృప.